and occupies space. Okay, so matter consists of tiny particles, not atoms and molecules. The చిన్న particles to matter. You know, suppose if we add salt, marking, pouring water, then we will mark. ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను కదా, వాటర్ తీసుకున్నాను. దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఎంతవరకు అయితే వాటర్ ఉందో దాన్ని నేను మార్క్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇది చూసుకోవాలి ఒకసారి. ఈ మార్కింగ్ మార్క్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి ఐఎమ్ యాడింగ్ సాల్ట్ టు దిస్ వాటర్. సాల్ట్ని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఎటువంటి చేంజెస్ జరుగుతుంది ఒకసారి కావాలి. సో నేనేం చేస్తున్నాను, సాల్ట్ని యాడ్ చేస్తాను, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తాను. దీంట్లో మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ ఉందని చెప్పాను కదా. సాలిడ్లో ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ తక్కువ కాబట్టి కదలదు. వాటర్లో ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎయిర్లో ఎక్కువ ఉంటుందని చెప్తాం. సో 3 సాలిడ్ లిక్విడ్ గ్యాస్లో పార్టికల్స్ దూరంగా ఉండేవి. సాలిడ్లో దగ్గర మూవ్ కాదు, లిక్విడ్లో కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. సో ఇట్ విల్ ఫ్లో అండ్ ఇన్ ది ఎయిర్ పార్టికల్స్ ఆ గ్యాసెస్ స్టేట్లో ఉండేటటువంటి వాటిని దూరంగా ఉండే పార్టికల్స్. ఇవి మనకు తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీఆర్ మార్కింగ్ ఏ లైన్ ఆన్ ది glass which contain water up to the level of the water we have marked, and if we add this salt or sugar, whether this level of the water increased or decreased, increase అవుతుందా decrease అవుతుందా, increase అవుతుందా decrease అవుతుందా, decrease అయిపోతుంది. చెక్ చేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ నేను సాల్ట్ నేను ఏం చేస్తున్నాను, మిక్సింగ్ ద సాల్ట్, డిజాల్వింగ్ ద సాల్ట్. డిజాల్వ్ అయిపోయింది కదా. సో డిజాల్వ్ వాటర్ లెవెల్ ఎట్లా ఉంటుంది, సేమ్ చూసావా. ఏమన్నా ఇందాక ఇంక్రీజ్ అయింది, కొంతమంది డిక్రీజ్ అయిందని చెప్పారు. బట్ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇంక్రీజ్ కాలేదు డిక్రీజ్ కాలేదంటే ద పార్ట్ ఆఫ్ దీస్. సో ఇక్కడ గమనించినట్టు మీరు ఈ టంబ్లర్లో మీరు గమనించాలంటే ఈ వాటర్ లెవెల్ ఆఫ్ వాటర్ విల్ నాట్ చేంజ్, చేంజ్ కాదు ఈవెన్ ఆఫ్టర్ డిజాల్వింగ్ సాల్ట్ ఆర్ షుగర్ సొల్యూషన్. వై? బికాస్ ఈ సొల్యూషన్లో వాటర్లో ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఉంటాయి. అక్కడ పోయి ఈ యొక్క సాల్ట్ పార్టికల్స్ అన్ని కూడా మిక్స్ అవుతాయి కాబట్టి అక్కడ స్పేస్ ఆక్యుపై అవుతాయి. కాబట్టి ఈ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ టేబుల్ పైన ఏం చేసామో, టేబుల్ ఇది మిక్స్ కాదు ఎందుకంటే గ్యాప్ లేదు కదా. ఏం చేస్తున్నా పైన పెట్టాం. ఇప్పుడు బుక్స్ పెట్టావు, బుక్స్ మధ్యలో ఇంకో బుక్స్ పెట్టడానికి జాగా ఉండదు కదా, జాగా దానిపైన పెడతాం. అప్పుడు ఇదే విధంగా ఇటు కూడా మధ్యలో స్పేస్ ఉంటే అక్కడ ఆక్యుపై చేస్తాం, లెవెల్ తగ్గదు. స్పేస్ లేకపోతే అప్పుడు ఆ లెవెల్ ఇంక్రీజ్ అవుతాం. సో ల్యాబ్ యాక్టివిటీ, దట్ ఈస్ ఈ యాక్టివిటీలో వీఆర్ టేకింగ్ పొటాషియం పర్మాంగనేట్. ఇట్ ఈస్ violet in color, and if we added in one glass and if we take the test tube and change into the another container, a small amount 10 ml తీసుకొని మనం కలిపినామంటే ఇంకో వాటర్లో కలిపినామంటే ఇంకో దాంట్లో ఈ చిన్న పార్టికల్స్ దాంట్లో డిజాల్వ్ అయిపోతాయి ఆ ఇంటర్మాలిక్యులర్ గ్యాప్స్. కాబట్టి టైనీ పార్టికల్స్ కలిగి ఉంటాయని చెప్పేదానికి ఈ యొక్క యాక్టివిటీ చేయబోతున్నాము. సో లుక్ హియర్, నౌ ఐ యామ్ లుక్ హియర్, I am taking potassium permanganate. So you observe that I have poured potassium permanganate. You see, diffusion is going on in the water. Potassium permanganate ఇంకా టెంపరేచర్ కూడా దీనికి కారణం. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందంటే దాని కైనెటిక్ ఎనర్జీ పెరిగి ఇంకా తొందరగా డిజాల్వ్ అవుతుంది. ఈ కోల్డ్ వాటర్ కాబట్టి ఏమవుతుందంటే స్లోగా డిజాల్వ్ అవుతుంది. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఈ పార్టికల్స్ తక్కువ పార్టికల్స్ ఈ వాటర్లో కలిసి కలర్ మారిందా లేదా. సో నౌ ఐ యామ్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ టేక్ సమ్ పొటాషియం పర్మాంగనేట్ ఇంటూ ది స్మాల్ టెస్ట్ ట్యూబ్. ఏ స్మాల్ అమౌంట్, చూడు తక్కువ క్వాంటిటీని నేనేం చేసుకున్నానంటే ఒక నిమిషం, బై టేకింగ్ ఏ స్మాల్ 10 ml, స్మాల్ అమౌంట్
of this potassium permanganate. So I am pouring this 10 ml to 100 ml of water. ఎక్కువ మొత్తంలో ఉన్న వాటర్లో కూడా అది చేంజ్ అవుతుందో లేదో కావాలి చెక్ చేస్తాం. చూడండి ఆ వాటర్ని కూడా కలర్ఫుల్గా మార్చేస్తాం. సో బై యాడింగ్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ద కలర్ స్మాల్ పార్టికల్ విల్ చేంజ్ ద కలర్ ఆఫ్ ది వాటర్. తక్కువ పార్టికల్స్ వేసినా అంటే ఇక్కడ కలిసిపోయినటువంటి పార్టికల్స్ లో కూడా మళ్ళీ ఇంకా చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, దాని నుంచి తీసి మనం చేస్తే కూడా ఈ కలర్ మారిందా లేదా. మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకున్నా ఇంకో గ్లాస్ లో ఇక్కడ ఉండే తక్కువ పార్టికల్స్ తీసేసినా కూడా కలర్ మారుతుంది. అలా ఈ యాక్టివిటీ వల్ల ఏం తెలిసిందంటే తక్కువ పార్టికల్స్ చిన్న పార్టికల్స్ చాలా చిన్న ఉంటాయి, డిజాల్వ్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ తీసి కొద్దిగా వేసినా కూడా ఈ చిన్న పార్టికల్స్ కూడా దీంట్లో కలర్ వల్ల కలర్ మారింది అనే ఉద్దేశం మనకి. ఓకేనా రైట్.